దేవరా ట్రైలర్ మీద సోషల్ మీడియాలో వస్తున్న నెగటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానులు అయితే దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కొరటాల శివ మళ్లీ ఆచార్యనే తీశాడా అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా విశ్వక్సేన్ ఈ నెగటివ్ రివ్యూయర్లను విమర్శించాడు. యూట్యూబ్లో తాపిగా కూర్చొని దేవరా ట్రైలర్ గురించి మాట్లాడటం, ఎన్టీఆర్ లుక్స్ గురించి మాట్లాడటంపై మండిపడ్డారు. మరి దీనికి సంబంధించిన వివరాలు. ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. కొరటాల శివ తీసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. కొరటాల శివ సినిమాను సరిగ్గా తీయలేదని, అందుకే ఫ్లాప్ అయ్యిందని ఇలా చాలా రకాలుగా విమర్శలొచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ టైంలో మెగా ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేశారు. ఇది మెగా కాంపౌండ్ వల్లే ఫ్లాప్ అయ్యిందని అన్నారు. అయినా సరే ఎన్టీఆర్ కొరటాల మీద నమ్మకంతో ఆఫర్ ఇచ్చాడని అప్పట్లో చర్చలు జరిగాయి. తీరా ఇప్పుడు దేవరా ట్రైలర్ చూస్తే మళ్లీ అందరికీ ఆచార్య గుర్తుకొచ్చింది. అప్పుడు ఆచార్యను చిరంజీవి తీశాడు అన్నారు. మరి ఇప్పుడు దేవరా సినిమాను కొరటాల కాకుండా ఎన్టీఆర్ తీశారా అని మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే దేవరా మీద మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్లు జరుగుతున్నాయి. ట్రైలర్ మీద, ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్యూబర్లు ఇద్దరూ ట్రోలింగ్ చేశారు. ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరంటే, ట్రైలర్ ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని, నచ్చలేదని ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్స్ చేశారు. దీనిపై విశ్వక్సేన్ మండిపడ్డాడు. ఆ ఇద్దరు యూట్యూబర్లను ఏకి పారేశాడు. ఫస్ట్ ముందు మీరు గోడ సాయం లేకుండా నిల్చోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయినా నాకు కాలిపోతుంది, ఏమైనా చేద్దామంటే మీ మొహం కాలిపోయినట్టే ఉంది, ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఇలా వాళ్ళిద్దరినీ ఏకి పారేశాడు. ప్రస్తుతం వారిద్దరికీ విశ్వకిచ్చిన కౌంటర్ హైలైట్ అవుతోంది. దేవరా ట్రైలర్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో మళ్లీ ఫ్యాన్ వార్ మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాగ్వాదానికి దిగుతూ ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ ఉన్నారు. మరి దేవరా ఫలితం ఎలా ఉంటుందో, దానిపైన ఇంకెలాంటి విమర్శలు వస్తాయో చూడాలి. ఒకవేళ దేవరా తేడా కొడితే మాత్రం కొరటాలకి ఇండస్ట్రీలో కష్టమే అవుతుంది. దాంతోపాటు సెకండ్ పార్ట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది. ట్రైలర్తో మాత్రం ఓ వర్గాన్ని నిరుత్సాహపరిచిందనేది మాత్రం ఖాయం. ఇక ఈ సినిమా మీద ఇంకా ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారు, ఎలా ప్రమోషన్స్ చేస్తారు అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుందనిపిస్తుంది.